పెద్దాయన కూడా నైనా పులి అని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మా నాయకుడు మా తండ్రి వంటి వాడు పిరికి పంతులుగా తయారు చేశాడు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనలోకి వస్తుంటారు వైసీపీ వాళ్ళకు ఎలాంటి పనులు చేయొద్దు. వైసీపీ పార్టీని రెచ్చగొట్టేందుకే కడపలో పెట్టారు మహానాడు అనేది కొంత వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఏముండదు రెచ్చగొట్టేది, కొరలు వీకిన పాము. అధికారం ఉండేటప్పుడు చూసినారు అతని ప్రతాప్. అధికారాంతమున చూడవలే అయ్యేలా సౌభాగ్యములని కనుచూపు మేరలో లేడు. కడప అంటే వైఎస్ఆర్ అడ్డా అంటారు. నిజంగా కడప అంటే వైఎస్ఆర్ అడ్డా అంటారు? రాజశేఖర రెడ్డికి కానీ జగన్కి కానీ ఎప్పుడూ కడప జిల్లా కంచుకోట కానే కాదు. కన్ను లొట్టబోయి గెలిచినోడే. దౌర్జన్యంతో కొంతకాలం సాగింది. ఇది ఈ 2024 ఎన్నికల్లో రాజకీయంగా వాళ్ళకు ఎముకలు విరిచేసాం. టీడీపీ పార్టీ కడప జిల్లాకు చేసిందంటూ ఏమీ లేదు, అభివృద్ధి చేసిందంతా మా హయాంలో జరిగిందనేది వైసీపీ చెప్పింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డెవలప్ అయింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెట్టింది. ఫ్యాక్షన్ను కోరలు విరిచిందే చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసింటే జగన్మోహన్ రెడ్డి చేసాడు. ఏం చేసినాడు? అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర ఇసుకను కరకర నమిలి మింగినారు. కట్ట కింద కూడా చివరకు ఎలుకో కదా ఏ విధంగా అయితే ధాన్యాన్ని నాశనం చేస్తారో ఆ విధంగా కట్ట మీద కూడా ఊడ్చారు. ఊడ్చిన దానివల్లనే ఆ కట్టంతా కొట్టుకొని పోవడము, ఒక 60 మంది చనిపోవడము, 1000 పశువులు చనిపోవడము, 1000 ఎకరాల్లో పంట నష్టం జరగడం, కన్నీ మహానాడు జరిగినారు. 3 రోజులు ఎట్లుండేది? 3 పువ్వులు 6 కాయలుగా నిత్య కళ్యాణ పచ్చతోరణం. మీరు చాలా బాగా జరిగింది, సక్సెస్ఫుల్ అంటున్నారు. కానీ ఇదే వైసీపీ అంటుంది వెలవెలబోయినటువంటి మహానాడు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. సరైన వచ్చినటువంటి ఆహారం పెట్టలేదు, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తామని చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? దానికి పోయే ముందు శత్రువును సగినం అడిగితే నువ్వు సచ్చావనకు నువ్వు గెలుచావు అంటాడా? కాబట్టి అది లెక్కలేకిలే. కడప జిల్లా అభివృద్ధిలో భవిష్యత్తులో టీడీపీ పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది? కన్నీ విని ఎరుగని రీతిలో మాకు చంద్రబాబు నాయుడు అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక. వైఎస్ అంటేనే క్షమాపణ గుణమని చెప్తారు. మరి బయట వైసీపీ చెప్పే మాటలైతే అదే, బయట అలా చెప్పే మాటలు అలా ఆ రకంగా ఉన్నాయి. దృశ్యాలకు కార్పణ్యాలకు రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది. టీడీపీ పార్టీ కడప జిల్లాకు చేసిందంటూ ఏమీ లేదు, అభివృద్ధి చేసిందంతా మా హయాంలో జరిగిందనేది వైసీపీ చెప్పింది. మేము ఆ ఇతరులకంతా పల్లకీలు మోసేదానికే సరిపోయింది మా జీవితం అంతా. ఇతరులు బోయలుగా మోసి పల్లకీలు మోసి గునిపోయినాం. గునిగా దేకుతాం, దేకిస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా అర్థం చేసుకోకపోతే ఏం చేయాలా? ఆయన ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడనే భావిస్తున్నాం. అని అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు 2019 నుంచి 2024 వరకు పాల్పడినారో, ఎవరైతే మహిళలను దూషించినారో వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా శిక్షించాలి. అంటే మొదటి నుంచి మీరు వైఎస్ఆర్ కుటుంబానికి పోటీగా టీడీపీ పార్టీని జెండా కోసం నిలబడ్డారు. పార్టీ కోసం కుటుంబం నష్టపోయింది. పార్టీ మీకు ఇచ్చి ఏం గుర్తించింది మీ కుటుంబాన్ని? ఏమి ఇలే, శూన్యం. చంద్రబాబు నాయుడు గారిని చెప్పమని నాకేం చేసినాడు? పార్టీ కార్యకర్తకి ఎప్పుడు వైసీపీ అండగా ఉంటుంది. మీ మీద ఎవరైతే అక్రమ కేసులు పెడుతున్నారో, మీ మీద దాడులు చేస్తున్నారో వారి పేర్లు అయితే రాసుకోండి. వచ్చే మన ప్రభుత్వంలో 7 సముద్రాల అవతలన్నా సరే తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతామని జగన్ చెప్తారు. నిజంగా అంత పరిస్థితి ఉంటుందంటారా? 7 సముద్రాల అవతల ఉంటే 5 ఏళ్ల తర్వాత ముంచుతాడు కదా. మేమే 7 సముద్రాల్లో ఇప్పుడే ముంచితే ఆ దుర్మార్గులందరినీ, వైసీపీ దుర్మార్గులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ముంచితే, మేమే ముంచితే, అఫెన్స్ లేకపోతే మాకేం శౌర్యం లేదనుకుంటున్నారా? పరాక్రమం లేదనుకుంటున్నారా? మాకేం తొడలు లేవనుకుంటున్నాడా? మీరు అధికారం నుండి ఆ రోజు చేశారు, ఈరోజు చేయండి. మగవాడైతే ఎవడో